చూడండి చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పాము వచ్చింది. ఇంకో చూడండి, చూడండి చూడండి, ఇంకో జేరుగొడ్డు పాము అండి మా ఇంట్లో. ఓ చాలా షార్ప్గా ఉందండి. సంపు అమ్మో ఎంత పెద్ద చుట్టుకుంటాను చూడండి. అమ్మో నమస్కారం అండి. నా పేరు సయ్యద్ రహీం బాషా, జయశంకర్ జిల్లా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి. నా నెంబర్ 8179933217. ఇవాళ మా ఇంటి దగ్గరనే, మా ఇంటి పక్కన బుట్టి నరేష్, బుట్టి మొండయ్య గారి ఇంట్లో సింగరేన్ ఎంప్లాయ్ పనిచేస్తాడు, 6th లైన్లో. వాళ్ళ ఇంట్లో థర్డ్ జేరుగొట్టండి, ఇక పెద్దది రావడం జరిగింది. ఎవరింట్లో పాము వస్తే నాకు కాంటాక్ట్ చేయండి, చెప్పబాకండి. మనలాంటి మూగజీవాలే, మనకెంత హక్కు ఉందో వీటికి కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి నాకు నంబర్ కాంటాక్ట్ చేయండి. నా పేరు రహీం బాషా, భూపాల్పల్లిలో ఉంటా. థ్యాంక్ యూ అండి. సాధ్యమైతే ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడదాం. చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే మనుగడ, చెట్టే ప్రపంచం. కాబట్టి చెట్టు లేని మనుగడ లేదు. భగవంతుడు ఆ చెట్టుకి ఇచ్చిండు ఆక్సిజన్. ఆగు. ఆ భగవంతుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే శక్తి ఆ చెట్లకి ఇచ్చిండు. ఇలా మనం చెట్లను కానకుండా, అడవులను కానకుండా ఎక్కడ పడితే అక్కడ నరుకుతున్నాం. తీగకి అడ్డం వస్తే కొమ్మను నరకకుండా చెట్లను నరుకుతున్నాం. అది చాలా తప్పండి. తీగ కింద పెట్టడమే తప్పు. కానీ అటు ఇటు ఆలోచించి పెడదాం. చదువుకున్నాం కాబట్టి ఒక చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం. పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఇల్లు కట్టుకుంటున్నాం, బండ్లు కొనుక్కుంటున్నాం. కానీ ఏది చేసినా ఫస్ట్ ఒక 100 రూపాయలు, 50 రూపాయలు చెట్టు పెడదాం. ఇవాళ మీరు పెట్టిన ఒక మొలక రాబోయే భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది. పండు రూపకంగా, ఆయుర్వేద రూపకంగా, నీడ రూపకంగా, అన్ని విధాల చెట్టు పనిచేస్తుంది. కాబట్టి ఒక మనిషి ఒక చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. రహీం బాషా, జయశంకర్ జిల్లా, భూపాల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.